గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ నుంచి. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు ఇటువంటి క్వశ్చన్స్ని. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ సెక్స్ స్క్వేర్ థీటా ప్లస్ కోసెక్స్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ప్లస్ కాట్ థీటా. యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలంటే మీకు కొన్ని ప్రీ రిక్విజైట్, అంటే మీకు కొంచెం ప్రీవియస్ నాలెడ్జ్ చాలా అవసరం. ఈ కాన్సెప్ట్స్ మీకు క్లియర్ అవ్వకపోతే ఈ క్వశ్చన్ మీకు సాల్వ్ అవ్వదు. ఏమిటది? సెక్స్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా. ఇది ఎలా అవుతుందో కూడా మీకు ఒక్కసారి, మీకు ఒకవేళ ఇది లెర్న్ చేయడంలో కన్ఫ్యూజన్గా ఉంటే నేను ఎలా చూసుకోవాలనేది చూడండి. సెక్స్ స్క్వేర్ థీటా అంటే 1 అపాన్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే, ఉంది ఇప్పుడు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది కాస్ స్క్వేర్ థీటా ఇటు మల్టిప్లై అయిపోతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అపాన్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. ఓకేనా? ఈ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, ఇంత పార్ట్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనుకోండి. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇటు వచ్చేస్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఇది సాల్వ్ చేసాక ఏంటి వచ్చింది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అపాన్ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అపాన్ కాస్ స్క్వేర్ థీటా, సారీ సైన్ స్క్వేర్ థీటా అపాన్ కాస్ స్క్వేర్ థీటా, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా. ఇలా వస్తుంది దీని డెరివేషన్. ఓకేనా? అందుకేంటి సెక్స్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా. ఇది ఒక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఇప్పుడు ఇది ఉంటే మనకి ఏమవుతుంది? సెక్స్ స్క్వేర్ థీటా ఉంది కదా, దీన్ని మనం ఎలా రాయొచ్చు? సెక్స్ స్క్వేర్ థీటా ఎలా రాస్తాం? -1 ఇటు వెళ్ళిపోతే ఇది +1 అయిపోతుంది. సో సెక్స్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అండ్ ద సేమ్. ఏదైనా రాయొచ్చు. ముందర మీరు ప్లస్ ఉంది కాబట్టి ఏదైనా ముందర వెనక ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? సెక్స్ స్క్వేర్ థీటా ప్లేస్లో మనం ఇది రాయొచ్చు. అలాగే కాసెక్ స్క్వేర్ థీటా ప్లేస్లో మనం కాట్ స్క్వేర్ థీటా +1 అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇటు షిఫ్ట్ చేసేస్తే. ఓకే, అదే చేస్తున్నాం ఇప్పుడు. చూడండి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెక్స్ స్క్వేర్ థీటా ప్లస్ కోసెక్ స్క్వేర్ థీటా ఉంది. సో సెక్స్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా రాస్తాం, ప్లస్ అలాగే ఫార్వర్డ్ చేస్తాం. కోసెక్ స్క్వేర్ థీటా ప్లేస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా రాస్తాం. ఐ హోప్ ఇంత మీకు అర్థమైంది. ఓకేనా? ఇది 1 ప్లస్ 1 అంటే ఇది 2 అయిపోయింది. అంటే ఏంటి మిగిలింది మనకి? టాన్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2. ఇక్కడ దాకా వచ్చేసింది. ఇప్పుడు మీకు ఈ ఐడెంటిటీ తెలిసి ఉండాలి. మనకి ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం ఎందుకు దీన్ని ఇలా టాన్ థీటా టర్మ్స్లో తెచ్చుకుంటున్నాం? ఎందుకంటే మనకి ఇది ప్రూవ్ చేయాలి టాన్ థీటా టర్మ్. అందుకని మనం సెక్స్ స్క్వేర్ థీటాని ఫస్ట్ మనం టాన్ స్క్వేర్ థీటా వాటిలో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి +2 వచ్చింది. ఈ 2ని మనం మల్టిప్లైడ్ బై 1 పెట్టినా ఇది దీని 2 వాల్యూ 2గానే ఉంటుంది కదా. సో ఈ 1 ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనాలో ఏమొస్తుందో చూడండి, టాన్ థీటా ఇంటూ కాట్ థీటా. ఓకే, ఎందుకంటే టాన్ థీటా ఏంటి? సైన్ థీటా అపాన్ కాస్ థీటా మల్టిప్లైడ్ బై కాట్ థీటా అంటే కాట్ థీటా ఏంటి? కాస్ థీటా అపాన్ సైన్ థీటా. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ 2ని మనం టాన్ థీటా ఇంటూ కాట్ థీటాతో మల్టిప్లై చేసినా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మిగులుతుంది ఇంత పార్ట్ మనకి. ఓకే, సో మనం ఇలా చేసుకోవచ్చు. ఎందుకు చేసుకుంటున్నాం? దీన్ని ఒక ఐడెంటిటీలోకి కన్వర్ట్ చేయడానికి a ప్లస్ బి హోల్ స్క్వేర్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఆర్ మీరు ఇలా కూడా అనొచ్చు, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ 1 అండ్ ద సేమ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది టాన్ థీటాని మనం a అనుకుంటే, కాట్ థీటాని మనం b అనుకుంటే, ఇది a స్క్వేర్ అయిపోయింది. టాన్ స్క్వేర్ థీటా అంటే a స్క్వేర్ అయిపోయింది. కాట్ స్క్వేర్ థీటా అంటే b స్క్వేర్ అయిపోయింది. +2 ఇంటూ టాన్ థీటాని a అనుకుంటే a, ఇది b అనుకున్నాం కాబట్టి b, అంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీలో వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ a ఏంటి? టాన్ థీటా, b ఏంటి? కాట్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం ప్లేస్లో మనం ఇంక ఇది రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఇలా క్యాన్సిల్ అవ్వవు.
ఓకేనా? ఇలా మనం క్యాన్సిల్ చేసుకోలేం. కానీ ఇక్కడ ఈ స్క్వేరు ఇది ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది. మొత్తం హోల్ స్క్వేర్ కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి tan θ ప్లస్ cot θ బయటకు వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. అండ్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయిపోయింది. LHSని సాల్వ్ చేస్తే కూడా మనకి ఇంతే వచ్చింది. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో హెన్స్ ప్రూవ్డ్. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మీకు బాగా అర్థమైపోయి యూస్ఫుల్ అనిపిస్తే కనుక దీని వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని, ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.